గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్, క్రియేటింగ్ పర్ఫెక్షన్. సార్ నమస్తే సార్, సుధాకర్ గారు. నమస్కారం విష్ణు గారు. సుధాకర్ గారు, ఎస్బీఐ లైఫ్లో భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే దాని డీటెయిల్స్ తెలియజేయగలరు? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. భార్యాభర్తల అనుబంధం అనేది చాలా పురాతన కాలం నుంచి మనం వింటూనే ఉన్నాము. 7 అడుగులు వేసుకుంటూ, నెక్స్ట్ ఒకరికొకరు తోడుగా ఉండుకుంటూ, వృద్ధాప్యంలో కూడా ఒకరినొకరు కలిసి ఉండే విధంగా భార్యాభర్తలు అనేది ఇవాళ రోజుల్లో మనకు తెలుసు. ఈవెన్ ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్తలు అనేది కంపల్సరీ, ఒకరు తోడు అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి అదొక పవిత్రమైన బంధం. ఈ బంధానికి మనకి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ నుంచి ఒక మంచి పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒకే పాలసీలో ఇద్దరికి ఇన్సూరెన్స్ అమౌంట్ కవర్ అయ్యే విధంగా దీన్ని మనం డిజైన్ చేశారు. దీన్ని ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ హమ్ సఫర్ అని మనం పిలవడం జరుగుతుంది. ఇందులో 2 లైఫ్లకు, భార్య భర్త ఇద్దరి లైఫ్లకు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇందులో మనకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న ఎవరైనా భార్యాభర్తలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేసి 64 ఇయర్స్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాగుంటుందంటే సార్, భార్యకి ఏమైనా కూడా భర్త సేఫ్ సైడ్లో ఉంటాడు, భర్తకి ఏమైనా కూడా భార్య సేఫ్ సైడ్ అనేది ఈ పాలసీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు బిజీ లైఫ్లో ఎవరెవరో ఎక్కడెక్కడో ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడెక్కడో వండుకుంటూ మళ్ళీ తోడు మిస్ అయినప్పుడు దాని ఆర్థిక తోడు అనేది ఉండాలి. కాబట్టి దానికోసం ఈ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మినిమం టర్మ్ వచ్చి 10 ఇయర్స్ నుంచి తీసుకోవచ్చు సార్. మనం 18 ఇయర్స్లో కనుక ఎంట్రీ ఏజ్ అనుకుంటే, మనం ఈ కాలంలో, ఈ రోజులు ఉన్న కాలంలో అయితే 30-32 సంవత్సరాలు జెంట్స్కి, ఒక 26-27 సంవత్సరాలు లేడీస్కి మనం మ్యారేజ్ అవుతుంది అనుకుంటే, వాళ్ళు డే 1 తీసుకున్నట్లయితే వాళ్ళు ఇద్దరి లైఫ్కి తీసుకున్న సమ్మస్యూర్ అంట మన ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల కనుక సమ్మస్యూర్ కనుక తీసుకుంటే 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు వాళ్ళ కవరేజ్లో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రీమియం, ఒకటే ప్రీమియాన్ని ఇద్దరికి వచ్చే విధంగా మనం ఇది పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనకు ఇన్ కేసు ఒక మార్గ మధ్యంలో, అంటే మనకున్న 30 ఇయర్స్ టర్మ్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 32-30 సంవత్సరాలు ఉన్న జెంట్స్ ఉన్నంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్కి వస్తాడు. అంటే అప్పటికి పిల్లలు సెటిల్ అయిపోతారు, ఇంకా వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఏమి ఉండవు. అప్పటి వరకు ఇద్దరిలో ఎవరికి ఏం రిస్క్ జరిగినా కూడా ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు కనుక ఇన్సూరెన్స్ అమౌంట్ కనుక మనం అనుకున్నట్టుంటే, ఫస్ట్ 3 ఇయర్స్ కంపల్సరీ బోనస్ అనేది 2.5% బోనస్ అనేది కంపల్సరీ కంపెనీ అనేది యాడ్ చేస్తుంది. ఒక మార్గ మధ్యంలో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఫస్ట్ లేవు, ఐదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరికైనా జరగరాని జరిగితే ఇమ్మీడియట్గా సమ్మస్యూర్ అమౌంట్ 10 లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చేసేస్తుంది ఎవరైతే మిగిలి ఉన్న లైఫ్కి. ఇచ్చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ప్రీమియాలు ఏవైతే ఉన్నాయో వీటిని కంపెనీ పే చేయడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ లైఫ్కు మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనకి ఎప్పుడైతే టర్మ్ అయిపోతుందో, టర్మ్ అయిపోయిన తర్వాత సమ్మస్యూర్తో పాటుగా బోనస్ ఏదైతే బోనస్ కంపెనీ ఇచ్చే బోనస్ని యాడ్ చేసేసి మొత్తం అమౌంట్ని సెకండ్ లైఫ్కి ఇస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ లైఫ్ కూడా పాలసీ టర్మ్ లోపలే జరగరాంది ఏమైనా జరిగితే ఈ అమౌంట్ అనేది వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి యూజ్ అవుతుంది. ఇక్కడ భార్యాభర్తలతో పాటుగా పిల్లలకు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ పాలసీని డిజైన్ చేశారు. మనం ఒకవేళ సపరేట్ వైఫ్ అండ్ హస్బెండ్కి సపరేట్ తీసుకుందాం అనుకుంటే ప్రీమియం అనేది ఎక్కువ అవుతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమందికి మనకు ఎడ్యుకేటెడ్ అని, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎర్నింగ్ పీపుల్ అని చూడడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళతో సంబంధం లేకుండా ఒకవేళ హస్బెండ్ అయితే హస్బెండ్ ఎర్నింగ్ పర్సన్, వైఫ్ అయితే వైఫ్ ఎర్నింగ్ పర్సన్, ఎవరిలో ఎర్నింగ్ పర్సన్ ఉన్నా కూడా మనం ఈ పాలసీ ఇవ్వడానికి జరుగుతుంది. ఇందులో మినిమం 1 lakh ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటుగా మ్యాక్సిమం 5 crores వరకు ఈ పాలసీ మనం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. సో అయితే ఇప్పుడు అంటే ఏజ్ డిఫరెన్స్ విషయానికి వస్తే, భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ అనేది ఉండాలి అంటారు, ఎంత ఉండకూడదు అంటారు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రత్యేకించి? ఈ పాలసీలో భార్యాభర్తల మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 20 సంవత్సరాలు మించి ఉండకూడదు సార్. 20 సంవత్సరాలు మించి ఉన్నట్టుంటే మనం తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే కొంతమందికి లేట్ మ్యారేజ్ కావడం, లేకపోతే ఫస్ట్ వైఫ్ ఏమన్నా రిస్క్ అయిన తర్వాత సెకండ్ వైఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అలాంటి సందర్భాల్లో 20 ఇయర్స్ మించి ఉంటుంది భర్తకి భార్యకి ఉంటుంది. కాబట్టి 20 ఇయర్స్ మించి ఉండకుండా ఉంటే మనం ఈ పాలసీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి సుధాకర్ గారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇద్దరికి కలిపి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కానీ రిస్క్ జరిగితే ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అసలు?
ఈ పాలసీలో ఎలాగుంటుందంటే సార్, మనం వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఇద్దరి కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఏ ఒక్కరికి అందులో రిస్క్ జరిగినా కూడా సమ్మస్యూర్ అనేది ఇమీడియట్గా ఇచ్చేసేసి మిగిలిన బ్యాలెన్స్ ప్రీమియాలు అనేది కంపెనీ పే చేయడం జరుగుతుంది. సెకండ్ లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెచ్యూరిటీ రోజున సమ్మస్యూర్తో పాటుగా అప్పటి వరకు అక్యుములేట్ అయిన బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 10 ఇయర్స్, మినిమం 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్సా, 20 ఇయర్సా, 25 ఇయర్సా, 30 ఇయర్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది డిసైడ్ చేసుకుంటూ రెగ్యులర్ ప్రీమియంగా మిగిలిన పాలసీతో కంపేర్ చేస్తే ఇందులో ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రీమియం ఎలా ఉంటుందంటే మినిమం సంవత్సరానికి 6,000 తోటి, లేదు హాఫ్ ఇయర్లీ అంటే 3,000 తోటి మనం పే చేసుకునే విధంగా ఉంటుంది సార్ ఇది. సో అదేవిధంగా ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది అసలు? మనం పే చేస్తున్న అమౌంట్ను సెక్షన్ 80C కింద మనం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవచ్చు. దాంతో పాటుగా రేపటి రోజు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏది ఉన్నా కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ సెక్షన్ 10(10)(D) ప్రకారం మనం ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ కింద తీసుకోవచ్చు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎస్బీఐ లైఫ్లో ఉండే హంసఫర్ అనే ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి.